సార్ రామోజీరావు గారిని కలిశారు కదా, రామోజీరావు గారిని. ఏంటి ఆయన ఎలాంటి రోల్ పోషించారు మీ 50 years జర్నీలో? నాకు శ్రీవారి ప్రేమలేఖతో ఆ రిలేషన్షిప్ బాండ్ అయింది. నా లైఫ్లో గ్రేటెస్ట్ ట్రావెల్స్లో జంజాల గారి తర్వాత రామోజీరావు, ఆఫ్ కోర్స్ ఈస్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఒక చిన్న బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్తాను మీకు టైం ఉంటే. చెప్పండి. శ్రీవారి ప్రేమలేఖ తీస్తున్నప్పుడు నాకు 21 years, కుర్రోడు ఎవరెవరు ప్రపంచం తెలియదు. నేను మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నా, వైజాగ్ ఓపెనింగ్కి వెళ్తున్నా, శ్రీవారి ప్రేమలేఖ ఓపెనింగ్. ఎవరు ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు పక్కన, వైట్ అండ్ వైట్ వేసుకుని. నరేష్ గారు బాగున్నారా అంటే బాగున్నానండి అని, అంటే హీరో అనే ఫీలింగ్. బాగున్నానండి అని. ఇటు వెళ్తున్నారు అన్నాడు. నేను వైజాగ్ వెళ్తానండి. ఏంటి అక్కడ వైజాగ్లో అన్నాడు. షూటింగ్ ఉందండి అని, అంటే కొంచెం ఐ వాజ్ అవాయిడింగ్. ఓకే ఓకే. ఎవరు షూటింగ్ అన్నాడు. రామోజీరావు తండ్రి శ్రీవారి ప్రేమలేఖ. అంటే రామోజీరావు అంటే అప్పుడే గ్రేట్ మ్యాన్, ఐకాన్, ఎస్టాబ్లిష్ చేస్తారు కదా చాలా. బాగుంది. నేను ఎవరో తెలుసా మీకు అని అంటే తెలియదు. అప్పుడు డౌట్ వచ్చింది, నేనే రామోజీరావు. ఆయన చాలా మంది కనపడ్డా ఎప్పుడు. ఇప్పుడు నాకు లైఫ్లో మర్చిపోయాను. కానీ రామోజీరావు గారు శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో పాటుగా ఆయన సంస్థలతో ట్రావెల్ అయ్యాను నేను. ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ. హీస్ అ రేర్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్. అంటే వాల్ట్ డిజ్నీ ఇలాంటి వాళ్ళతో ఇంకా గొప్పగా ఆయన. ఏంటండి న్యూస్ పేపర్, భారతదేశం, ఎన్ని 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 ఆయన ఎన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఎంత క్రియేటివిటీ, ఎంత అడ్మినిస్ట్రేషన్ పవర్స్. ఆయన ఫోటో నేను పెట్టుకుంటాను నా ఆఫీస్లో. ఈజ్ ఎ గురువు టు మీ. కాబట్టి సంవత్సరానికి ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి ఆయన కలుస్తాను, బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. ఇప్పుడు కూడా అలాగే కలిశాను. రెండోది, ఆయన టైం 30 నిమిషాలంటే ఎన్ని కోట్ల విలువ నాకు తెలియదు. నిన్నప్పుడు సార్ నేను 10 నిమిషాలు అయింది వెళ్తాను సార్ అంటే, నరేష్ గారు అందరి టైం విలువైంది, మీది నాది, కూర్చోండి మాట్లాడండి. ఎంత అండి అలాంటి, ఐ డ్రా ఎనర్జీ ఫ్రమ్ హిమ్. అది వి టాక్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ ఫిలాసఫీ, ఫిలిప్స్, రిలీజన్, పాలిటిక్స్ అన్నీ కూడా మాట్లాడతాం. సో మొన్న 50 years సందర్భంగా తీసుకెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని, చాలా ఫార్వర్డ్ థింకింగ్ మ్యాన్. నా అదృష్టం అలాంటి ఒక మహనీయుడితో ట్రావెల్ అవడం అనేది. ఓకే. ఇప్పుడు ఈ ఫ్యూ డేస్ నుంచి చూస్తున్నారు కదా అయోధ్య రామ మందిరం గురించి. మీరు అన్నట్టు మీ జర్నీలో కూడా అలాంటిది ఉండింటే బాగుంది అనుకున్నారు మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు. అండ్ మోడీ గారు ఇప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా వర్క్ చేశారు. ఇప్పుడు ఉండింటే బాగుంది అనిపించిందా ఈ క్యాటర్లో కానీ దీనిలో కానీ? నేను కూడా ఒక పార్ట్ ఆఫ్. నేను ఒకసారి వద్దు అన్న తర్వాత అసలు దాని గురించి ఆలోచించాను. నేను రామ మందిరం కోసం, వాజ్పేయి గారి కోసం వెళ్ళాను. నా పని నేను చేశాను. బీజేపీలో ఎదిగాను. యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా, బీజేపీ జనరల్ సెక్రటరీగా, బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా హిందూపూర్ పార్లమెంట్ కంటెస్ట్ చేశాను. మోడీ గారితో ట్రావెల్ చేశాను ట్రైన్లో. వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవారు. అద్వానీ గారు. ఐ హ్యాడ్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అయితే నాకు ఎప్పుడైతే వెక్సేషన్ వచ్చేసానో ఇప్పటికి నేను ఆర్ఎస్ఎస్తో టచ్లో ఉంటా, బీజేపీ వాళ్ళందరితో టచ్లో ఉంటా. కానీ మొన్న రామ్ మందిర్ కడుతున్నాం అన్నప్పుడు ఒక మంచి డొనేషన్ తీసుకెళ్ళి, ఇండస్ట్రీలో ఎవరిచ్చారో ఏమిచ్చారో నాకు తెలియదు, కానీ అలా పెట్టి జై శ్రీరామ్ అని వచ్చేసాను. మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి. పుట్ట కళ్ళలో నీళ్ళు కారిపోయినాయి నాకు. ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది. చాలు. డివోషనలా మీరు? అంటే కొంచెం డివోషన్ అంటే ఎలా ఉంటుంది అంటేనండి, నేను చదివింది చిన్నప్పుడు పద్మశేషాద్రి బాలభవన్ వేద పాఠశాల లోపల ఉండేది, హిందూ హై స్కూల్, రామకృష్ణ మిషన్. సో హిందుత్వ అనేది నాలో ఉంది. బట్ నేనేమంటానంటే, బీజేపీది ఏమంటారంటే కల్చరల్ నేషనలిజం అంటారు. హిందువుల్ని గౌరవించాలి, ముస్లింలు గౌరవించాలి, క్రిస్టియన్లు గౌరవించాలి, అన్ని మతాలు గౌరవించాలి, బీ ఇండియన్ ఫస్ట్. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో.
Please subscribe to IG Telugu. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.